వీడియోలో మనం ఫాస్ట్ బీఫామ్ వాజ్‌ని నౌన్‌తో కలిపి నెగెటివ్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్‌గా ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. గతంలోని వ్యక్తుల, వస్తువుల పరిస్థితిని గురించి ప్రశ్నలు అడగటానికి ఈ విధమైన సెంటెన్సెస్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే ఫాస్ట్ బీఫామ్ అంటే వాజ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టు ప్లస్ నౌన్, ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. ఇక్కడ వజ్ అంటే ఫాస్ట్ బీఫామ్ అంటాము, మరియు హెల్పింగ్ వర్బ్ కూడా అని అంటాము. తెలుగులో సహాయక క్రియ దీని అర్థం. ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఐ, హీ, షీ, ఇట్ అనేవి వస్తాయన్నమాట. హీ ప్లేస్లో పురుషుల పేర్లు ఏదైనా రాసుకోవచ్చు, షీ ప్లేస్లో ఆడవాళ్ళ పేర్లు ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ప్లస్ నౌన్ అంటే నామవాచకం, పేర్లను తెలియజేసేది. నౌన్కి కొన్ని ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పుకోవచ్చు అంటే డాక్టర్, టీచర్, లాయర్, స్టూడెంట్, ఈ విధమైనవి కొన్ని నౌన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కొన్ని వాక్యాలని ఎగ్జాంపుల్స్గా చేద్దాం మనం. వాజ్ నాట్ రామ్ ఏ స్టూడెంట్ లాస్ట్ ఇయర్. రామ్ గత సంవత్సరం విద్యార్థిగా లేడా. వాజ్ నాట్ షీ ఏ టీచర్ ప్రీవియస్లీ. ఆమె ఇంతకు ముందు ఉపాధ్యాయురాలిగా లేదా. వాజ్ నాట్ హీ ఏ సింగర్ 1 year ago. అతను ఒక సంవత్సరం క్రితం గాయకుడిగా లేడా. ఇలాంటివే మరికొన్ని నౌన్స్ని తీసుకొని ఇలాంటి సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే తేలిగ్గా ఈ వాక్యాలను ఎలా చెప్పాలనే దాని గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఈ సెంటెన్సెస్ రాసేటప్పుడు కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే ఎస్టర్డే, ప్రీవియస్లీ, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ మొదలైనవి కీవర్డ్స్కి ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పాల్సి ఉంటుంది. ఫార్ములా గురించి ఒకసారి చూస్తే ఫాస్ట్ బీఫామ్ వాజ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నౌన్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.